ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి 16 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవనికిని తెలియవును. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మనే పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభావము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడవడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చాలా ఆసక్తికరమైన కొన్ని ప్రముఖమైన మాటలు అపోస్తలుడైన పౌలు ద్వారా మనము నేర్చుకోబోతున్నాం. ఆత్మ మనము ఎరిగినంత వరకు దేవుని ఆత్మ, అలాగే మనుషుల ఆత్మ, అలాగే దురాత్మ అనేది మనకు తెలుసు. దురాత్మ ఒక వ్యక్తిని కలత పుట్టిస్తున్నాడు. దురాత్మ ఒక వ్యక్తిని అర్థము కాని స్థితిలో ఆందోళనలోనికి నెట్టుతాడు. చాలాసార్లు మనం చూస్తున్నాం, దేవుడు ఎంతో మంచిగా మన జీవితాలను నడిపించాలని ఆశపడుతుంటాడు. కానీ ఇక్కడ ఒక మాట ఉంది, చూసారా? ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని సంగతులు తెలుసుకోవడానికి దేవుని ఆత్మ సహాయము అనగా పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు కావాలి. అయితే ఒక మనుషులో ఉన్నటువంటి సంగతులను తెలుసుకోవడానికి ఆ మనుష్య ఆత్మకే తప్ప మరి ఎవరికి తెలియవు. కాకపోతే ఈ మనుష్య ఆత్మలో చాలాసార్లు దురాత్మ ప్రవేశించి దుర్భాగ్యమైన స్థితిలోనికి మనిషిని నెట్టుతూ ఉంటాడు. దేవుడు అల్లరికి కర్త కాడు, కానీ అపవాది అల్లరికి కర్త. అపవాది ఒకవేళ ఒక వ్యక్తి హృదయంలోనికి తాకినప్పుడు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఇది దురాత్మకున్నటువంటి స్వభావం. అది దేవుని మాటలు వినరు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారు జీవించారు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఒక సంఘటన గుర్తించాలి అంటే, తెలుసుకోవాలంటే, గ్రహించాలంటే ఒక మనిషి తన ఆత్మతో ఇది కరెక్టే అని అనుకున్నట్లుగా చేస్తాడు. కానీ దేవుని ఆత్మ దేవుని సంగతులను ఆయన తెలియచేయడానికి, ఆయన సమాధానానికి కర్త కదా. ఆయనకి అసమాధానంగా ఉండడం ఆయనకి ఇష్టము లేదు. వాక్య భాగంలో అపోస్తలుడు పౌలు ఆయన తెలియచేస్తూ, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ప్రతి క్రైస్తవుడు ఒక మాట గుర్తుంచుకోవాలండి, పేరుకే క్రైస్తులని చెప్పుకొని దౌర్భాగ్య స్థితిలో బ్రతుకుతున్నటువంటి దినాలు ఇది. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఎందరూ నడిపించబడతారో వారు దేవునికి కుమారులై ఉంటారని రోమపత్రికలో ధ్యానించాం మనం. అయితే ఇక్కడ దేవుడు చేసేటటువంటి క్రియలు కానీ
దేవుని గూర్చిన సంగతులు కానీ, రెండు విషయాలు మనం గమనించాలి. లౌకిక ఆత్మ ద్వారా మనం ఏది గ్రహించలేము, కానీ దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సమస్తమును మనం గ్రహించగలము. అది వ్యక్తిగత జీవితము కానీ, కుటుంబ జీవితమే కానీ, సంఘ జీవితమే కానీ, ఏది కావచ్చు. ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడుతుందంటే నిజమైన పరిశుద్ధాత్మ నింపబడిన దేవుని బిడ్డలు ఒక్క క్షణం మౌనంగా ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ సహాయం వెంటనే లభిస్తుంది. పరిశుద్ధాత్మ ఎక్కడో ఉండడండి, మన హృదయంలో ఉంటాడు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకే మనము లౌకిక ఆత్మ మనం పొందలేదు. లోక సంబంధమైన ఆత్మ అయినప్పుడు అన్నీ చూస్తాం మనం. ఇది ఉంది, అది లేదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు. అది మన పరిధిలో మనం ఆలోచించుకుని వెళ్ళినప్పుడు అది సమస్యాత్మకంగా మారుతుంది. అదే గనుక పరిశుద్ధాత్మ ద్వారా గనుక మనం నడిపించబడినప్పుడు చాలా సున్నితంగా, ప్రశాంతంగా ప్రతి కథ ముగుస్తుంది, ప్రతి పని జరుగుతుంది. అది దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ ప్రతి క్రైస్తవ బిడ్డలు పొంది తీరాలి అన్నదే ఇక్కడ అపోస్తలుడు పౌలు యొక్క అద్భుతమైనటువంటి పాఠాల నేర్పు అని మనము గ్రహించాలి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచో ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. మనుషుల జ్ఞానము వేరే. ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను తమ చదువును బట్టి కానీ, తెలివితేటను బట్టి కానీ, తమ చుట్టూ ఉన్న వారు జ్ఞానం తక్కువ గలవారు, వారు మాత్రమే జ్ఞానవంతులు అని తమ నేర్పు మాటలతో వారు అతిశయిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయితే వాక్యం చెప్తుంది, మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి. ఆత్మీయత కలిగినటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డలు మనుషులు నేర్పే మాటలు బట్టి మనం ఏదైనా సరే ఇది అది అని చెప్పి మనం అనకూడదు. పరిశుద్ధాత్మ ద్వారా మనం సరిచూసుకోవాలి. సమాధానానికి కర్త అయిన దేవుడు మనలో ఉన్నాడా? ఆయన చేసే పనులు మన జీవితాల్లో నెరవేర్చువాడై ఉన్నాడు. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాం. ఆత్మ నేర్పించే మాటలు, ఆత్మ చెప్పే బోధ వినే క్రైస్తులు ఈరోజు ఉన్నారా? పరిశుద్ధాత్మ ఎప్పుడు మీరు సమాధానము, సంతోషం కలిగి ఉండాలంటాడు. కానీ ఈ రోజుల్లో అతీతంగా మనిషి జీవిస్తూ ఉన్నాడు. ఆ మాటలకు దాటిపోయి బ్రతుకుతూ ఉన్నారు. అది సరైన జీవితము కాదు. వాక్యం మనకు బోధించినట్లుగా ఆత్మ నేర్పే మాటలను గూర్చియే ప్రతి విషయం మేము బోధిస్తున్నాము అని అపోస్తలుడు పౌలు ఖచ్చితంగా ఆయన మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక్కడ చాలా అద్భుతమైన ఒక మాట అపోస్తలుడు పౌలు వివరించి ఉన్నాడు. ఏంటంటే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నది. అవి ఆత్మానుభావము చేతని వివేచింప తగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ ఎప్పుడు కూడా ఒక యూనిటీ చేయాలనుకుంటుంది. అది ఆత్మకున్న ప్రత్యేకత. కానీ ప్రకృతి సంబంధి అయిన మనిషి ఎక్కడున్నా సరే లోక సంబంధమైన వ్యామోహము, లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన ధనాపేక్ష ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడున్నా సరే ఆ వ్యక్తి దేవుని ఆత్మ విషయాలు ఆయన గ్రహించలేడు. యూదా అయితే అట్టి ప్రకృతి సంబంధి అయిన మనిషి భేదాలు పుట్టిస్తాడు. ఇది వీళ్ళది, అది వాళ్ళది, ఇది మాది. ఈ భేదాలు ప్రకృతి సంబంధి అయిన మనిషికి ఉంటుంది తప్ప ఆత్మ సంబంధి అయిన మనిషికి ఉండదు. ఎందుకంటే ఆత్మ ఐక్య కలిగించువాడు, ఆత్మ ఐక్యత సంరక్షించగలిగిన వాడు. ఆయన మనస్తత్వమే వేరే. 15 దావీదు కీర్తనలో దావీదు అంటాడు, నష్టము కలిగినను ఆయన మాట తప్పడు. దైవికంగా నడుస్తున్న వ్యక్తి, ఆత్మ సంబంధమైన
జీవితం కలిగిన వ్యక్తి కొన్నిసార్లు నష్టం కలిగిన దానిని పెద్ద నష్టంగా ఎంచుకోడు. మంచి కోసము ఆ నష్టం కూడా భరిస్తాడు. అందుకే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అది అతనికి వెర్రితనంగా ఉన్నది. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. పరిశుద్ధాత్మ ద్వారా అది మనం గ్రహించాలి తప్ప ప్రకృతి సంబంధి అయిన మనస్తత్వముతో దేవుని విషయాలు మనము అది గ్రహించాలనుకుంటే అది మనకు వెరితనంగా ఉంటుందని వాక్యం బోధిస్తుంది. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును, కానీ అతడు ఎవరిని చేత వివేచింపబడడు. ఇది చాలా అద్భుతమైన మాట. ఆత్మీయంగా ఉన్నటువంటి ఏ వ్యక్తి, పురుషుడు కానీ, స్త్రీ కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఎవరో మనకు వివేచించాల్సిన అవసరం లేదు. ఇది మంచిది, ఇది చెడ్డదని చెప్పక్కర్లా. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తి ఆయన అన్నిటిని వివేచిస్తాడు. ఓకే, ఇలా అయితే ఇలా అవుతుంది, ఇలా అయితే ఇలా అవుతుంది అని. ఎప్పుడైతే ఆ వివేచన జ్ఞానం ఒక వ్యక్తికి వస్తుందో పరిశుద్ధాత్మ నడిపింపు తన జీవితంలో ఉంది అని గ్రహించాలి. అలా వివేచించలేకుండా గనుక చీటికి మాటికి సమస్యాత్మకంగా గనుక మారితే పరిశుద్ధాత్మ అనుభవము లేని జీవితం అని మనం తెలుసుకోవాలి. చివరిగా పౌలు భక్తుడు చెప్తాడు, ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. దేవుని మనస్సును ఎరిగి ఆయనకి చెప్పగలిగిన వారు ఎవరు? దేవుడి కంటే మనం బుద్ధిమంతులమా? దేవుడికి చెప్పగలిగిన సామర్థ్యవంతులమా? దేవుని మనస్సును ఎరిగి దేవునికి మనం చెప్పగలమా? మనమే మన మనస్సు మార్చుకొని దేవుని చిత్తానికి లోబడాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగిన వారమై ఉండాలి అని అపోస్తలుడైన పౌలు పదే పదే సంఘానికి హెచ్చరిస్తున్నాడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. క్రీస్తు అందరి కొరకు అన్ని చేయడానికి ఆశ కలిగిన వాడు. మరి సహోదరి, సహోదరుడా, దేవుని బిడ్డ, నువ్వు ఎలా ఉన్నావు? నీ స్వార్థం కోసం బ్రతుకుతున్న వ్యక్తిగా ఉన్నావా? క్రీస్తు మనసు కలిగినప్పుడు నువ్వు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. నువ్వు ఉండే ప్రతి స్థలంలో ఒకరి మీద ఒకరికి నేరారోపణ చేసే వ్యక్తిగా ఉండకూడదు. ఎందుకంటే క్రీస్తుకున్న మనస్సు ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక క్షమించు అని అందరి దోషములు క్షమించి అందరికీ నిర్దోషిగా చేయగలిగే సామర్థ్యత క్రీస్తులో ఉంది. మరి ఆ గుణము నీలో ఉందా? ఉంటే నువ్వు క్రీస్తు మనస్సు కలిగిన వ్యక్తి అవుతావు. ఆ మనస్సు గనుక లేకపోతే నువ్వు క్రీస్తు మనస్సు కలిగిన వాడివి కాలేవు. కనుక రండి, ఈ సమయంలో తలలుంచుకొని దేవునికి మనము ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు. క్రీస్తు మనస్సు కలిగి క్రీస్తు కొరకు జీవించు వారమై ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీ యొక్క కృపహస్తము మాకు తోడుగానివ్వండి. సకల మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకునుమని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలను మీకే చెల్లించుకొనుచు ఈ వాక్యము మా జీవితాలకు ఫలభరితంగా ఉండుటట్లుగా కృప చూపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరి షాలోం. ప్రభు మనను ఆశీర్వదించునుగాక.